అసలు ఏమైతుందో ఏమి అర్థమవుతలేదు. కానీ జిందగీ మాత్రం అందరూ నా మీద కోపాలు పెట్టేసుకుంటారు. దట్స్ ఓకే. కానీ అర్థమైతలేదు. कुछ गलत नहीं किया अभी तक. ఏం చేయాలి, అందరూ మన మంచికి అనుకొని చాలా చేసేసిన. ఏదో నా లైఫ్. ఈ రామచంద్ర స్వామి వారి దేవస్థానం ఇది ఏ సినిమాలో గుర్తు కొంచెం ఎంతో దూరం నుంచి వచ్చిన ఒక్కనే ట్రావెల్ చేసుకుంటూ. సో ఏడా యాక్సిడెంట్ అయింది మొన్ననే. ఇబ్బందులు పోతున్నాయి అంటున్నాయి. ఇబ్బందులు పోతున్నాయి, కొత్త ఇబ్బందులు వస్తాయి. ఫస్ట్ ఛానల్ ఫక్ ఆఫ్, సెకండ్ ఛానల్ ఫక్ ఆఫ్, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ ఛానల్. సో ఐ హోప్ ఇట్ విల్ హిట్ 1 million. కష్టంలోంచే పుడుతుంది ధన విజయం. లైక్ నెవర్ ఎవర్ బిఫోర్ 2025 అయితే చాలా దైత్యం ఉంది. ఇప్పటికైనా మంచిగా ఉండాలని చెప్పేసి దేవుడి దగ్గరకు వచ్చి మొక్కుకున్నాను. 6 months తర్వాత అజ్జు ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాడు. ఇట్స్ వెరీ వెరీ క్రేజీ వెబ్ సిరీస్. నేను యాక్టింగ్ 100% ఇస్తున్నా దాంట్లో. అయితే ఇట్స్ ప్యూర్ లస్ట్ లవ్ స్టోరీ. రొమాంటిక్ అంటే అసలు రొమాంటిక్ అంటే ఇట్స్ రా రొమాంటిక్. వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మిస్టర్ రాజు ఆఫీషియల్. సో గాయ్స్, చెప్పా కదా. సో బేసిక్గా ఇప్పుడు నేను భద్రాచలంకి వెళ్తున్నాను. సో హైదరాబాద్ నుంచి డైరెక్ట్ భద్రాచలం పోలేదు, మధ్యలో నేను స్టే తీసుకొని అండ్ ఐఎమ్ గోయింగ్ టు ద భద్రాచలం. సో ఎక్సైటెడ్ గాయ్స్. సో వెళ్ళిపోదాం మనమైతే. అసలు ఏమైతుందో ఏమి అర్థమవుతలేదు. లైఫ్లో కొన్ని టక్ ఇదేదో అయిపోతున్నాయి. సో అది అసలు నేను ఏం అనుకుంటున్నా అవి కొన్ని అయితలేవు సిచ్యువేషన్స్ ప్రకారం. సో వాట్ ఎవర్ గాయ్. సో కొన్ని రోజులు అయితే మెంటల్ పీస్ లేదు నా బతుక్కి. సో మెంటల్ పీస్ కోసం భద్రాచలం పోతున్నాను. అండ్ అక్కడ వెళ్ళే సరదాగా ఒకరోజు ఉండేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. సో అండ్ ఇంకోటి లైక్ 500K సెలబ్రేషన్స్ నేను ఫ్యామిలీ లైక్ మై టీమ్ పబ్లిక్ ఫ్యామిలీతో చేసుకుందామని ఎంతో ఇంటెన్షన్తో ఉన్నాను. థింగ్ ఏంటంటే ఎందుకో నాకు గడబడి అనిపించి ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దెన్ వీ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ విల్ స్టార్ట్ రాకింగ్ విత్ ద 500K సెలబ్రేషన్స్ అనుకుంటున్నాను. సో అదైతే ఫిక్స్. అండ్ నాకు ఇవ్వడం మీద ఏం కోపాలు బాయ్, కానీ జిందగీ మాత్రం అందరూ నా మీద కోపాలు పెట్టేసుకుంటారు. దట్స్ ఓకే. సో మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. నాకు కొన్ని విషయాలలో బాధగా అయిపోతుంది. ఏదో నేను ఫుల్ ఎమోషనల్గా ఆయన ముందు చెప్తున్నాను, ఎందుకంటే నేను మనిషిని. అర్థమైంది? అరే అబ్బాయి అమ్మాయి ఏముండదు. ఒక మనిషికి అన్నీ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషనల్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి, ఏ గడబడి ఉంటాయి. సో కొన్ని చెప్పుకోలేని కూడా బాధలు ఉంటాయి. సో అన్నీ తలుచుకున్నప్పుడల్లా బాధ అయితే ఉంటుంది. కానీ ఏదైనా మన లైఫ్కి ఇట్స్ ఆల్ ఏది జరిగినా మనం మంచిగా అనుకోవాలి. ఇప్పుడు మన కింద పడ్డా ఇట్స్ అవర్ ఫెయిత్. కానీ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి చాలా పెయిన్స్ అయితే వస్తున్నాయి బాడీలో. అసలు కొన్ని అర్థమవుతలేదు, కొన్ని ఎక్కడెక్కడో పెయిన్లు వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయి కూడా అర్థమవుతలేదు. సో అలా గాయస్. సో మనమైతే ఇప్పుడు భద్రాచలంకి వెళ్తున్నాం. వెళ్ళిపోయి ఆడ లెట్స్ ఓకే. కానీ అర్థమైతలేదు. సో మనం ఏది ఎట్లా అనుకున్నావు మన లైఫ్లో అట్లా కావు. నేనైతే చాలా మంచిగా ఉన్నాను అందరూ ఏదో అనుకుంటారు అజ్జోన్ అని. నిజంగా గాయస్ నేనైతే ఇప్పుడు ఈ గలత్ చేయలేదు. కుछ गलत नहीं किया अभी तक. ఏం చేయాలి, అందరూ మన మంచికి అనుకొని చాలా చేసేసిన. ఏదో నా లైఫ్.
దిస్ ఫకింగ్ 2025 ఇస్ అ ఫకింగ్ ఇయర్. చాలా దరిద్రమైన సంవత్సరం నాకైతే. అసలు ఏమవుతుందో అర్థమవుతలేదు, అసలు జిందగీ సక్క లేదు, హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ ఏం అర్థమవుతలేదు. కానీ ఇది జరిగిన మన మంచికి. చాలామంది ఎందుకులే అవన్నీ, కానీ నాకైతే బాధ అవుతుంది. ఇవన్నీ వద్దు, మన బీస్ట్ అదే మన తార్ వెయిట్ చేస్తుంది. గో ఆన్ దాట్ అండ్ విల్ రాక్ ద డే. భద్రాచలం వస్తున్నా. లెట్స్ గో గైస్. ఓకేనా, లెట్స్ గో గైస్. సో గైస్ మనం ఎంటర్ అయితే అయిపోయినాం. సో దిస్ ఇస్ వాట్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. సో ఇక్కడ ఉంది చూడండి గాయస్, శ్రీ రామచంద్ర స్వామి వారి దేవస్థానం. సో గాయస్ వచ్చేసాం మనం భద్రాచలం. సో గాయస్ ఇక్కడ మొత్తం బొమ్మలు చూడండి. ఇక్కడ ఏమేమో బొమ్మలు ఉన్నాయి. ఇది అకైతే 80 రూపాయలా? అకైతే 80 రూపాయలా? ఇది నేను తీసుకుంటున్నా. నోటితో తీస్తున్నా. సరే ఇది వాయిజం ఎట్లుంటుందో. సో ఇక్కడ అన్ని బొమ్మలు అమ్ముతుర్రు. సో చూసిరా ఏమేమో బొమ్మలు. ఇది ఒకసారి చూద్దాం. ఇది ఏ సినిమాలు గుర్తుపెట్టు. 80 రూపీస్ అంటే ఇది. సో ఇక్కడ చాలా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. మన ఇష్టమైన బొమ్మలు తీసుకోవచ్చు. ఇదైతే తీసుకుందాం. ఇవాక ఇది ఒకటి తీసుకుందాం. ఫోన్ పే చేసా. సో లోపలికి వెళ్ళలే, మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటాం. మొత్తం కర్రగా అయిపోయినా ఎండకి. ఓకే సో గాయ్స్ మనం అయితే వచ్చేసినాం. సో లోపలికి వెళ్తున్నాం. కొంచెం ఎంతో దూరం నుంచి వచ్చిన ఒక్కనే ట్రావెల్ చేసుకుంటూ. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఎండకి ఎట్లా అయిపోయిందిగా ప్రాణం. సో గాయస్ దర్శనం అయితే అయిపోయింది. సో థింగ్ ఏంటంటే మనం ఫోన్లో లోపల పట్టుకోకూడదు. సో ఇక్కడ కింద పెట్టేసినాం. సో అయితలేదు, ప్రాణం వెళ్ళిపోతుంది. బట్ దేవుడిని అయితే చూసేసిన. లోపల తీద్దాం అనుకున్న బ్లాగ్, బట్ 2000 ఫైన్ అంట. అది మరి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి కాబట్టి వి కాంట్ టేక్ ద వీడియో. సో వెళ్ళిపోదాం ఇక. అసలు మాట్లాడాలి, బట్ లోపల కూర్చొని మాట్లాడదాం అనుకున్నా. ఫోన్ ఏమో ఇక్కడ కౌంటర్లో పెట్టేసిన. సో ఐ కాంట్ టాక్ విత్ యూ గైస్. సో ఇప్పుడు వెళ్ళిపోదాం మన తార దగ్గరికి మాట్లాడదాం అండి. సో గైస్ టికెట్స్ వచ్చేసామంట. సో మనం తెప్పించుకుందాం. అదే చేంజ్ లేవు మన ఫోన్ పే. అజయ్ జాతకం, అజయ్ పేరునే ఎట్లా అజయ్ పేరు తీసింది రోజు చిలక. కొంచెం గట్టిగా మాట్లాడు. మనసుకు నచ్చిన పని చేస్తావు, చెప్పింది చేయవు. ఎవరి మాట నమ్ము. ఇక్కడ పనికి ఉరుకులాడుతావు, పనికి ఎవరు రాస్తుంది. గడుపుల విషయం మాట్లాడతాయి. డబ్బు ఇచ్చిన సొమ్ము ఇచ్చిన మళ్ళా రాదు. ఓకే నీ మీద ఉన్నది ఒక స్త్రీ ఏడుపు. స్త్రీ ఏడుపుందా? ఒక అమ్మాయి ఏడుపుందా? ఓకే ఓకే. అమ్మాయి ఎవరు, ఏ మూల ఉంది, సైడ్ లో ఉంది, రంగు రూపు పేరు అక్షరాలు ఎన్ని ఉంటాయి. ఒక పని గురించి నేను అనుకుంటున్నావు, అది అవుతుందా కాదా. ఓకే లైఫ్ గురించి కొంత గవ్వ చేస్తున్నాడు. ఏ గవ్వలా ఏమవుతుంది నాకు ఇది రాదు. కానీ నేను చేయి మాత్రం చూపెట్టకండి. నల్లా వస్తుంది. శనివారం చూడకండి. శనివారం చూడదు. శనివారం కాదు, ఆదివారం. ఓకే మంచి లైఫ్ ఉంది, కుటుంబంలో నిలబడతాం, అనుకుని సాధిస్తాం. కానీ మొండి గుణం, మొండి పట్టుదల, ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటాం. అంటే వేరే విషయంలో పోతాడు, నా విషయంలో నేను ఉండాలి. మంచిగా ఉంది ఈ సంవత్సరం. ఉగాది నుంచి మంచిగా ఉందా? ఏడా యాక్సిడెంట్ అయింది మొన్ననే. ఇబ్బందులు పోతున్నాయి అంటున్నాయి. ఇబ్బందులు పోతున్నాయి, కొత్త ఇబ్బందులు వస్తాయి. ఏం కాదు, నిలబడి. ఓకే
ఫోన్ పే స్కాన్ ఇస్తే నేను కొడతా. గవల్ గవల్కి ఎంత? 250 రూపాయలు చెప్తా. అమ్మాయి వద్దులే, అమ్మాయి ఎవరు చెప్తా. ఓ అమ్మాయికి వద్దులే. చెప్తాను ఎందుకు ఏడుస్తాయి? బొర్రా నా మీద ఏడ్చేటోళ్ళు. సో గాయ్స్, నేను ఏదైతే అనుకున్నాను భద్రాచలం వద్దామని భద్రాచలంకి వచ్చేసాను. లుక్ ఎట్ బ్యాక్, ఎవ్రీథింగ్స్ ఓవర్. సో దేవుడు మొక్కుకున్న లోపలికి వెళ్ళా, బట్ దెర్ ఇస్ నో ఫోన్ లోపల. సో ఫోన్ అలా పెట్టేసి వెళ్ళిపోయాను. సో అది ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాను. అండ్ నా 500K సెలబ్రేషన్స్ లైక్ 5 lakhs. ఇట్స్ బిగ్ మైల్ స్టోన్ ఫర్ మీ. ఎందుకంటే గాయస్ నాకు ఇప్పటికి 3-4 ఛానల్స్ అయితే పెట్టా. 3-4 ఛానల్స్ మిస్టర్ అఫీషియల్ అయితే 3 కాదు 3 ఛానల్స్ అనుకో. ఫస్ట్ ఛానల్ ఫక్ ఆఫ్, సెకండ్ ఛానల్ ఫక్ ఆఫ్, అండ్ దిస్ ఇస్ ద థర్డ్ ఛానల్. సో ఐ హోప్ ఇట్ విల్ హిట్ 1 million. కష్టంలోంచే పుడుతుంది ధన విజయం. టైం పట్టచ్చు, ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. ఈ కాంచేదా ఇప్పుడు అయిపోతుంది ఇది అని. సో అది గాయస్. సో నేను మరి ఏం తప్పు చేసినా మనకైతే తెలియదు. నేను బరాబర్ ఉన్నాను. దేవుడు నాకు చాలా కష్టాలు పెట్టేస్తాడు. లైక్ నెవర్ ఎవర్ బిఫోర్ 2025 అయితే చాలా దగ్గర ఉంది. ఇప్పటికైనా మంచిగా ఉండాలని చెప్పేసి దేవుడి దగ్గరకు వచ్చి మొక్కుకున్నాను. ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ గుడ్, ఏం టెన్షన్ లేకుండా. అండ్ సో నేనైతే ఒక చిన్న అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. సో వాట్ ఈస్ దట్ ఈజ్ నథింగ్ బట్ 6 months తర్వాత అజ్జు ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాడు. ఇట్స్ వెరీ వెరీ క్రేజీ వెబ్ సిరీస్. లైక్ ఎవర్ నో వన్ విల్ డీ, అంటే లైక్ ఎవరు చేయలేని వెబ్ సిరీస్ మనం చేస్తున్నాం. చాలా 18+ కంటెంట్. సో డెఫినెట్లీ మీరు నన్ను తిట్టుకుంటారు, నాకు తెలుసు. అబౌట్ యూ గైస్ విల్ స్కోల్డ్ మీ అలాట్. బట్ థింగ్ ఏంటంటే ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం నేను ఎన్నో సాక్రిఫైస్ చేసేసాను, ఇప్పటికీ సాక్రిఫైస్ చేస్తూనే ఉన్నాను. అవన్నీ మీకు టైం వచ్చినప్పుడు చెప్తా. అసలు ఏం సాక్రిఫైస్ చేసినావన్నా, నీట్కి సాక్రిఫైస్ మస్తు చేసేస్తున్నా. సో ఆ వెబ్ సిరీస్ అయితే 6 months తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది, కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది తెలియదు. టైం పట్టచ్చు, కానీ డెఫినెట్లీ గాయస్ నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. అప్పటికల్లా నాది 1 million హిట్ అయితే మాత్రం క్రేజీ ఉంటుంది స్టఫ్. ద వెబ్ సిరీస్ టైటిల్ కావాలా మీకు? స్క్రిప్ట్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ అవుతుంది, ఇంకా స్టిల్ ఇట్స్ వెరీ వెరీ బిగ్ సిరీస్ గాయస్. నా యూట్యూబ్ ఛానల్లో వదులుతాను, థియేటర్లో వదులుతా. ఇది కాదు, మనకు అంత బడ్జెట్ బీ లేదు. వీ హ్యావ్ లిటిల్ బడ్జెట్. ఆ లిటిల్ బడ్జెట్లోనే వీఆర్ మేకింగ్ ఏ సిరీస్ అండ్ ఇట్ విల్ బి లాంచ్డ్ ఆన్ మై ఛానల్. దట్స్ కాల్డ్ మిస్టర్ రాజ్ అఫీషియల్. డెఫినెట్లీ ఇట్స్ కోనా బ్యాంగ్ ద యూట్యూబ్ గాయస్. చెప్తున్నా కదా, నేను యాక్టింగ్ 100% ఇస్తున్నా దాంట్లో అయితే. ఇట్స్ ప్యూర్ లస్ట్ లవ్ స్టోరీ. అజ్జుని ఇన్ని రోజులు ఎలా చూసారు, ఇప్పుడు దాంట్లో ఒకప్పుడు రొమాంటిక్. యూ నో దట్ ఐ డిడ్ సో మెనీ ప్రాంక్స్, లైక్ అమ్మాయిలతో ప్రాంకులు చేస్తుండే. సో అట్లాంటి అజ్జు ఒక సిరీస్ తీస్తే ఇట్స్ రొమాంటిక్ సిరీస్. రొమాంట్ అంటే అసలు రొమాంటిక్ అంటే ఇట్స్ రా రొమాంటిక్. సో అట్లాంటి సిరీస్ అది దిగబోతున్నాను. సో డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్ గాయ్. సో సిరీస్ ఇప్పటికే టైం పడుతుంది. సో ఐఎమ్ గెట్టింగ్ ఫకింగ్ కాల్స్. ఓకే, సో హాయ్. సో వ్లాగ్ నచ్చితే మాత్రం షేర్ చేసుకోండి. అండ్ 500K సెలబ్రేషన్ వ్లాగ్తో మళ్ళీ వస్తాను. బాయ్, గుడ్ నైట్ బేబీస్, బాయ్.